హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసేసి నిన్న వ్లాగ్ అండి, నిన్న నైట్ వ్లాగ్ ఈరోజు పెడుతున్నాను అన్నమాట. సో నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లాంటి హౌస్ వైఫ్లకి సపోర్ట్ చేయండి అని కోరుకుంటాను. సో నైట్ డిన్నర్కి అయితే వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినాయండి. ఈరోజు వెళ్ళాలి మార్కెట్కి. సో అన్నీ రెండు మిగిలినాయి అన్నమాట. సో అన్నీ కలిపేసేసి కర్రీ చేద్దాము గ్రేవీ లాగా అనేసి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ గింజాలు మళ్ళీ పొటాటో క్యాప్సికమ్ అన్నీ వేసేసి గ్రేవీ లాగా కర్రీ చేసుకున్నాను. ఇక్కడ చేసుకుంటున్నాను. గ్రేవీ లాగా చేసుకుంటే ఇక్కడ చపాతీకి కూడా అవుతుంది, మళ్ళీ అన్నం కూడా అవుతుంది అనేసి ఇట్లా చేస్తున్నాను. ఇక్కడ అవన్నీ కడిగేసి కట్ చేసేసుకొని ఇక్కడ పోపు అయితే వేసేసుకున్నాను. ఇక్కడ వేసుకున్నాక ఇంకో సైడ్కి అయితే అన్నం కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడ అన్నంలోకి నేనైతే నార్మల్గానే నేను సాల్ట్ వైట్ది వాడనండి, పింక్ సాల్టే వాడతాను. సో పింక్ సాల్ట్ అయితే కొంచెం మంచిది అనేసి ఇప్పుడు అదే వాడుతున్నాను. అందుకని అన్నం కూడా వేసేసి సాల్ట్ వేసేసి అన్నం అయితే పెట్టేసాను. ఇక్కడ కర్రీలోకి పసుపు కొంచెం ఫ్రై అయ్యేలాగా పసుపు, కారం, గరం మసాలా కొంచెం వేసేసి కొంచెం మగ్గనిచ్చాను. దాని తర్వాత దీంట్లోకి టమాటో ప్యూరీ అయితే వేసుకుంటున్నాను. అంటే నేను టమాటో ప్యూరీ రెడీ చేసి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అనేసి మీకు అది నేను ఎలా టమాటో ప్యూరీ రెడీ చేసి పెట్టుకుంటాను ఇన్స్టెంట్గా అనేసి మీకు వీడియో కావాలంటే చెప్పండి. నేను మీల్ ప్రిపరేషన్ది ఒక వీడియో పెడతాను, దాంట్లో అయితే అన్నీ చూపించేస్తాను నేను మీకు. ఇక్కడ టమాటో ప్యూరీ పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక దాంట్లోకి వాటర్ వేసేసాను. వాటర్ వేసి మూత పెట్టాను. కొంచెం మగ్గినాయి అవి. కొంచెం మెత్తగా ఆలు అన్నీ మెత్తగా అయిన తర్వాత పల్లీల పొడి, కోకోనట్ పౌడర్ అయితే వేస్తున్నాను. అంటే గ్రేవీ కొంచెం థిక్గా వచ్చేకని పైన కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టాను. కర్రీ కూడా రెడీ అయిపోయింది. కర్రీ రెడీ అయ్యేలోపే అక్కడ అన్నం కూడా అయిపోయింది. సో ఇవి చేసుకుంటూనే నేనైతే ఇక్కడ సామాన్లు అక్కడ పెట్టుకుంటూ స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. అంటే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. మళ్ళీ అంతా ఒకేసారి పెట్టుకుంటే నైట్ కొంచెం ఎక్కువసేపు ఉండేసి అంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుందని ఇట్లా వంట చేసుకుంటూనే క్లీన్ చేసుకుంటున్నాను నేను. అక్కడ అంతా చేసుకున్నాక ఇక్కడ అన్నం కూడా అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది. ఇంకా అవి చాపర్ బోర్డు అవన్నీ ఉంటే అవన్నీ కూడా కడిగేస్తున్నాను కదా. అప్పటికప్పుడు అన్ని సామాన్లు ఇటు అంటూ చేస్తూనే ఇటు అంతా కడిగేసుకొని క్లీన్ చేసుకుంటుంటే సామాన్లు ఎక్కువ ఎక్కువ అనిపించదు. సో నేనైతే ఇట్లా చేసుకుంటాను, క్లీన్ యాజ్ యూ గో అన్నట్టు. సో ఇక్కడ ఇవన్నీ కడిగేసుకునే లోపే కర్రీ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసినాక ఇక చపాతీ చేయాలి. సో అందుకనేసి అవన్నీ కడిగేసి పెట్టాను కదండి సామాన్లన్నీ. ఇంకా అవన్నీ తుడిచేసేసి ఎక్కడవక్కడ సర్దేస్తున్నాను. ఎక్కడవక్కడ సర్దితే మాది కౌంటర్ టాప్ చాలా చిన్నదండి, అన్నీ పెట్టుకొని అట్లా చేయలేను. సో అందుకనేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని ఎక్కడవక్కడ సర్దేసినాకే కొంచెం ప్లేస్ మిగులుతుంది నాకు అంతా చపాతీ చేసుకోవడానికి. ఇక్కడ చపాతీ అయితే చేసుకుంటున్నాను. మా సైడ్ మేము కర్ణాటక వాళ్ళం కదండి. సో మా సైడ్ ఏమంటే ఉత్త అన్నం కానీ టిఫిన్స్ కానీ అట్లా తినము. మార్నింగ్ మాత్రమే టిఫిన్. నైట్ టైం అయితే జొన్న రొట్టెలు ఏదో చపాతీలు లంచ్కి డిన్నర్కి కంపల్సరీ కావాలి. సో అందుకనేసి ఈరోజు జొన్న రొట్టెలు చేయలేదు, చపాతీ అయితే చేస్తున్నాను. తింటారనేసి చపాతీ కర్రీ, అన్నం, సాంబార్ అయితే చేయలేదు. సో అందుకనేసి కర్రీ కొంచెం
యాక్చువల్లీ నైట్ టైంలో కూడా మేము అట్లా పెట్టకూడదు సామాన్లన్నీ, మళ్ళీ పొద్దున్న కడుక్కుందాంలే అనేసి అట్లా పెట్టకూడదు. సో అప్పుడు నైట్ కడిగేసి కిచెన్ మాత్రం క్లీన్గా ఉంచాలి. ఎందుకంటే నైట్ టైం ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అనేసి అట్లా అంటారన్నమాట. వచ్చినప్పుడు అట్లా గలీజ్గా ఉండకూడదు కదండి. సో అందుకనేసి ఇట్లా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకోవాలి. మెయిన్గా నైట్ టైము అట్లా కిచెన్ అంతా గలీజ్గా పెట్టకూడదండి, క్లీన్ చేసేసే పెట్టాలి, అదే మంచిది. ఇట్లా పెట్టడం వల్ల మాకు పొద్దున్న లేయగానే మూడు కొంచెం బాగుంటుంది. పొద్దున్న లేయగానే కిచెన్ అంతా ఎట్లా అంటే అట్లా ఉండి సామాన్లు అన్నీ ఉంటుంది, మళ్ళీ పని కూడా లేట్ అయిపోతుంది, మూడ్ కూడా ఆఫ్ అయిపోతుంది. సో కిచెన్ క్లీన్గా ఉంటే మార్నింగ్ టైం మూడ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇట్లా చేసుకోవడం బెటర్. వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇది చాలా బెస్ట్ యూజ్. క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ లేయగానే త్వరగా వంటలు చేసుకోవచ్చు. నేను గిన్నెలన్నీ కడిగేసి స్టవ్ అంతా తుడిచి కట్ట కూడా తుడిచేసాను కదండి. కిచెన్లో అయితే పని అయిపోయింది. పిల్లలు కూడా తినేసి పడుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ నేను హాల్లో అంతా దివాన్ అంతా సర్దుతున్నాను. పిల్లలు ఎట్లా అంటే అట్లా వేసింటారు. మా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కదా, బాబు అయితే 4 years, పాప అయితే 2 years. వాళ్ళు స్నాక్స్ తిన్నారు, అట్లా బెడ్ పైన స్నాక్స్ అంతా కూర్చొని తిన్నారు కదా, అదంతా పడింది. ఎట్లా అంటే అట్లా పెట్టేసినారు. అందుకనేసి నైటే ఇల్లు అంతా సర్దేసి పెట్టేసే పడుకుంటాను. పొద్దున్న లేవగానే కసౌడ్చి ఇల్లు తుడచడం మాత్రమే ఉంటుంది. అందుకనేసి ఇట్లా అంతా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను నేను. ఇది హాల్లో కూడా అన్నీ సర్దడం అయిపోయినాయి. బయట వెళ్ళేసి లైట్ ఆఫ్ చేసేసి హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటున్నాను. అన్ని పనులు అయిపోయినాయి కదండి, హ్యాండ్ వాష్ చేసుకొని కానీ ఇంట్లో లైట్ అయితే ఆఫ్ చేసేసి పడుకుంటాను. ఇట్లా చేసుకోవడం వల్ల మార్నింగ్ లేగానే పనులు అంతా త్వరగా అయిపోతాయండి. హడావిడిగా ఏం అనిపించదు. మళ్ళీ మార్నింగ్ బాక్స్ కట్టేది ఉంటుంది, పిల్లలకి రెడీ చేసేది ఉంటుంది, వంట చేసుకునేది ఉంటుంది, పూజ చేసుకునేది ఉంటుంది, అన్ని పనులు అవ్వాలి కదా. సో నైటే ఇట్లా అంతా సర్దేసుకొని అన్నీ కడిగేసి క్లీన్గా పెట్టుకుంటే కసరు చిల్లు తుడచడం మాత్రమే ఉంటుంది. ఇట్లా అయితే పని ఈజీగా అయిపోతుంది. నాదైతే నైట్ వర్క్ అంతా అయిపోయింది. సో చూడండి ఇల్లు అంతా ఎంత ప్రశాంతంగా ఎంత క్లీన్గా ఉందో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.